హెడింగ్లీ టెస్ట్ మ్యాచ్ చివరి రోజున భారత యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ కీలకమైన సమయంలో బెండెకెట్ క్యాచ్ను వదిలేశాడు. అయితే ఈ మ్యాచ్లో కనుక పొరపాటున భారత జట్టు ఓడిపోతే మాత్రం దానికి పూర్తి స్థాయి బాధ్యత జైస్వాల్ తీసుకోవాల్సిందే. ఎందుకనంటే మొదటి ఇన్నింగ్స్లో ఏకంగా 3 అతి కీలకమైన క్యాచ్లను వదిలేశాడు యశస్వి. ఇక ఇప్పుడు తాజాగా బెండెకెట్ క్యాచ్ను కూడా వదిలేశాడు. అయితే యశస్వి జైస్వాల్ చాలా ప్రయత్నించినప్పటికీ కూడా క్యాచ్ తీసుకోలేకపోయాడు. బంతి అతని చేతిలో నుంచి చేజారిపోయింది. యశస్వి క్యాచ్‌ని మిస్ అయిన తర్వాత మహమ్మద్ సిరాజ్ చాలా బాధపడ్డాడు. ఇది మాత్రమే కాదు, డ్రెస్సింగ్ రూమ్‌లో కూర్చున్న కోచ్ గౌతమ్ గంభీర్ కూడా యశస్వి జైస్వాల్ నిరాశపరిచే ఫీల్డింగ్‌ని చూసి అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఏంటి ఇలా చేస్తున్నాడు అంటూ చాలా ఫీల్ అయిపోయాడనమాట. పేలవమైన ఫీల్డింగ్ ఇది ఫస్ట్ టైం కాదు. ఎందుకనంటే అతను 97 పరుగుల వద్ద, అంటే బెంటకెట్ 97 పరుగుల వద్ద ఆడుతున్న సమయంలో ఇటువంటి పరిస్థితుల్లో ఇంత అద్భుతమైన క్యాచ్‌ని చేజార్చడం ఎవ్వరూ యాక్సెప్ట్ చేయలేని విషయం. అంతేకాకుండా మొదటి ఇన్నింగ్స్‌లో కూడా యశస్వి సెంచరీ వైపు కదులుతున్న ఓలీపాప్ క్యాచ్‌ని కూడా వదిలేశాడు. ఆ తర్వాత ఓలీపాప్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇప్పుడు బెండెకెట్ కూడా సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే తను ఫీల్డింగ్ చెడగొడుతున్నప్పటికీ కూడా బ్యాటింగ్‌లో బానే రాణిస్తున్నాడు. కాకపోతే ఫీల్డింగ్ అనేది కూడా ఆటలో చాలా కీలకమైన భాగం. ఇది గనక ఒకవేళ అటు ఇటు అయితే మాత్రం ఖచ్చితంగా గౌతమ్ గంభీర్ యశస్వి విషయంలో ఖచ్చితంగా వేటు వేసే అవకాశం కనబడుతోంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.